ఈరోజు చిలుకూరు మండలము ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో లింగంపల్లి గ్రామ పరిధిలో పండిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకాల రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక కక్ష సాధింపు చర్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలకు తొత్తుగా పనిచేసే జిల్లా కలెక్టర్ ఇక్కడ నిర్దాక్షిణంగా రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, తాగడానికి నీళ్ళ సౌకర్యం ఉండాలి, అదేవిధంగా ఉండడానికి నీడ సౌకర్యం ఉండాలి, రవాణా సౌకర్యం ఉండాలా, రాత్రిపూట పురుగు బూసి పాము పొట్ర కరవకుండా ఉండడానికి విద్యుత్ ఉండాలి. కానీ నిర్దాక్షిణంగా రాత్రిపూట లైట్ వెలుగుతూ ఉంటే జనగాం జిల్లా కలెక్టరు ఇక్కడ బల్బులకు కరెంటు తీయమంటే మొత్తము బాయిలకు, తర్వాత ఒడ్లను పట్టే మిషను, తర్వాత కాంటాక్ట్ సంబంధించి మొత్తం కూడా కరెంటు తీయించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడతా ఉన్నారు. 6 గాళ్ళు కష్టపడి రైతు కళ్ళాలకు ధాన్యం తీసుకొచ్చి నెల 15 రోజులు అవుతూ ఉంటే ఇప్పటి వరకు దాదాపు 108 మంది రైతులు వస్తే ఇప్పటి వరకు దాదాపు 18 ట్రాక్టర్ల లోడు మాత్రమే పోయిందని చెప్తా ఉన్నారు. సరి అయిన గన్ని బ్యాగులు లేవు. 2 కోట్ల గన్ని బ్యాగులు కావాలంటే తూతూ మంత్రంగా 35 లక్షల గన్ని బ్యాగులు ఇచ్చి నాటకం ఆడుతూ ఉన్నారు. మిల్లులు మరి ఇక్కడ మీనాక్షి మిల్లు అని ఖరారు చేస్తే 2 కిలోలు 3 కిలోలు అదనంగా మరి అక్కడ కూతబెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. గన్ని ఇస్తే లారీలు రావు, లారీలు వస్తే మిల్లు దగ్గర ధాన్యాన్ని దించుకోరు. ఇక వారం రోజుల్లో మొత్తం కూడా ఒక్క గింజ లేకుండా కొనేస్తామని చెప్పేసి సిగ్గు శరం లేని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీగారు అంటున్నాడు. ఒక దిక్కు రోమ్ నగరం తగలబడతా ఉంటే రోమ్ రాజు పిడేలు వాయించినట్టు కడియం శ్రీగారు గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి సిగ్గు శరము లజ్జ లేకుండా ఇలా కాంగ్రెస్ తొత్తుగా మారి ఈరోజు రైతుల గురించి మాట్లాడక, రైతు కష్టాల గురించి మాట్లాడక ఈరోజు మొత్తం మీద రోడ్ల పొంటి ఫ్లెక్సులు కట్టి ఫ్లెక్స్ల స్పెషలిస్ట్ అయిండు కడియం శ్రీగారు గారు. భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి జరగనట్టు, తెలంగాణ మొత్తంలో ఎక్కడ అభివృద్ధి జరగనట్టు, ఒక్క గణపురంలోనే అభివృద్ధి జరుగుతున్నట్టు, ఎక్కడ పడితే అక్కడ మరి ఫ్లెక్సీలు, ఐరన్ ఫ్లెక్సీలు పెట్టి మరి సిగ్గు శరం లేకుండా మరి తింటున్నామని మెడలేసుకుంటారు. అందరు ఊర్లలో సామెత ఉంటుంది, మాంసం తింటున్నామని మెడలో వేసుకొని తిరిగినట్టు కడియం శ్రీగారి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఆ పేలాల తెల్లదనం చూపించి ఈరోజు గొప్పలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, సంక్షేమం గురించి మాట్లాడతలేడు. కాంగ్రెస్ 2000 పెన్షన్ 4000 ఇస్తానని దాని గురించి మాట్లాడాడు. ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, దాని గురించి మాట్లాడాడు. తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు 15,000 12,000 ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. రైతును రుణమాఫీ పూర్తిగా చేయలేదు. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, దాని గురించి మాట్లాడాడు. తర్వాత వికలాంగులకు 6,000 అన్నాడు, దాని గురించి మాట్లాడాడు. కౌలు రైతులకు